ఈరోజు మనం పేపర్ 5 ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ 5 గురించి తెలుసుకుందాం. ఈరోజు టాపిక్ కన్వర్షన్ ఆఫ్ ఏ డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఏ కన్వర్షన్ ఆఫ్ ఏ బైనరీ నెంబర్ ఇంటూ ఏ డెసిమల్ నెంబర్, ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్లోకి మార్చాలి అంటే వీఆర్ యూజింగ్ డబల్ మెథడ్. ఈ మెథడ్లో 56 అనేటటువంటి ఒక డెసిమల్ నెంబర్ తీసుకుందాం. ఆ 56ని మనం బైనరీ నెంబర్లోకి ఈక్వలెంట్ నెంబర్లోకి మార్చాలి అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్లీ డివైడెడ్ విత్ 2. సో 56ని 2తో డివైడ్ చేస్తే యూ గెట్ 28, రిమైండర్ 0. Again 28 is divided with 2, you get 14 and remainder 0. 14 is divided with 2 by 7 times and you get remainder 0. 7 is divided with 2, we get 3 times and remainder 1. Again 3 is divided by 2, you get the 1 time, 2 ones are 2 and remainder 1. So you have reminders. ఈ విధంగా మనకు ఈ విధంగా శేషాలన్నీ కూడా వరుసగా రాసుకున్నాం. నౌ ఈ 56 బేస్ 10 అంటే ఈ డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్ బేస్ 2లోకి మార్చాలి అంటే బైనరీ నెంబర్లోకి మార్చాలి అంటే ఈ రిమైండర్స్ అన్నిటిని కూడా కింద నుంచి పైకి అంటే బోటం నుంచి కింద నుంచి పైకి రివర్స్ ఆర్డర్లో రాసుకుందాం. అంటే కింద నుంచి అంటే 1 1 1 0 0 0. సో 1 1 1 0 0 0 ఈ విధంగా 56 అనే డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్లోకి మార్చినప్పుడు ఈ విధంగా మనం రాసుకోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఒక డెసిమల్ ఫ్రాక్షన్ని బైనరీ నెంబర్లోకి మార్చాలి అంటే ఇప్పటిదాకా మనం ఒక ఇంటీజర్ పార్ట్ని చెప్పాం. ఇప్పుడు ఒక డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.675 ఇది ఒక ఫ్రాక్షన్. మరి ఈ ఫ్రాక్షన్ కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ని తీసుకోవాలి అంటే దిస్ ఫ్రాక్షన్ ఈజ్ కంటిన్యూస్లీ మల్టిప్లైడ్ విత్ 2. పైనేమో డివైడెడ్ విత్ 2 అని చెప్పాం, బట్ ఇక్కడ ఏం చేయాలి అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్లీ మల్టిప్లైడ్ విత్ 2. 2తో మల్టిప్లై చేయండి 0.675 ని, దిస్ ఈజ్ 1.350. సో ఇక్కడ ఇంటీజర్ పార్ట్ లోకి ఎంత వాల్యూ వచ్చింది 1, దట్ ఈస్ టేకెన్ యాజ్ క్యారీ 1, దాన్ని క్యారీగా తీసుకుందాం. అగైన్ omitting this integer part we have 0.350, దాన్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే 0.700. సో ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ఎంత వచ్చింది 0, దాన్ని క్యారీ 0 అనుకుందాం. అగైన్ దిస్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2, వి గెట్ 1.400. ఇక్కడ ఇంటీజర్ పార్ట్ 1 కాబట్టి క్యారీ ఎంత తీసుకుందాం 1. అగైన్ దిస్ omitting దిస్ క్యారీ we have 0.400, దాన్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయండి 0.800 వస్తుంది, క్యారీస్ 0. సో ఈ విధంగా మనం ఎంతవరకు చేయాలి అంటే మనము డెసిమల్ ఫ్రాక్షన్ ని ఈక్వలెంట్ ని ఎన్ని ప్లేసెస్ వరకు తీసుకోవాలో అన్ని టైమ్స్ ఈ విధంగా కంటిన్యూస్ గా మల్టిప్లై చేసుకుంటా వస్తాం. అగైన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ క్యారీస్ అన్ని కూడా మనం ఎలా రాయాలి అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్. పైన అయితే మాత్రం మనం కింద నుంచి పైకి అని చెప్పాం, బట్ ఇక్కడ ఎలా చేయాలి పైనుంచి కిందకి టాప్ టు బాటమ్. సో ఫస్ట్ 1 0 1 0. సో 0.675 డెసిమల్ నెంబర్ కి ఈక్వలెంట్ బైనరీ ఫ్రాక్షన్ ఎంత అంటే 0.1010 బేస్ 2. ఈ విధంగా ఒక డెసిమల్ ఫ్రాక్షన్ ని కూడా ఏ విధంగా బైనరీలోకి మార్చాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే హౌ a binary number is converted into a decimal number system. సో బైనరీ నెంబర్ ఇచ్చిన బైనరీ నెంబర్ చూడండి 1001 అనుకుందాం. దీన్ని డెసిమల్ నెంబర్లోకి మార్చాలి అంటే డెసిమల్ ఈక్వలెంట్ వాల్యూ కనుక్కోవాలి అంటే దిస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ పవర్స్ ఆఫ్ బేస్. బైనరీ సిస్టంలో బేస్ ఎంత అంటే 2 కాబట్టి 2 యొక్క పవర్స్ తో మల్టిప్లై చేయాలి. సో దీస్ ఫస్ట్ ప్లేస్ అంటే ఈ విధంగా రైట్ ఎడ్జ్ లో ఉన్నటువంటి ఫస్ట్ ప్లేస్ రైట్ సైడ్ నుంచి లెక్క పెట్టుకుంటా వద్దాం. సో ఈ 1 ని 2 పవర్ 0తో మల్టిప్లై చేయండి అండ్ ఈ ప్లేస్ లో ఉన్నటువంటి ఈ డిజిట్ ని మనం 2 పవర్ 1తో మల్టిప్లై చేయండి. అదే విధంగా ఈ ప్లేస్ లో ఉన్నదండి అంటే మనం లెఫ్ట్ కి వెళ్లే కొద్దీ పవర్ 2 యొక్క పవర్ ని పెంచుతూ ఉందాం. దాని యొక్క ప్లేస్ ని బట్టి 2 యొక్క పవర్ మార్చుకుంటా ఉండాలి. దీన్ని 2 పవర్
2 స్క్వేర్తో మల్టిప్లై చేయండి. అండ్ దిస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2 క్యూబ్. కాబట్టి మనకు రాసుకున్నట్లయితే 1 ఇంటూ 2 క్యూబ్ 0 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1 1 ఇంటూ 2 పవర్ 0. సో 2 క్యూబ్ అంటే 8, ఇది 0 అయిపోతుంది, ఇది 0. 2 పవర్ 0 అంటే 1 కాబట్టి 1 ఇంటూ 1 1. సో మొత్తం కలిపితే 9. కాబట్టి 1001 బైనరీ నెంబర్ యొక్క డెసిమల్ ఈక్వలెంట్ ఎంత అంటే 9. ఈ విధంగా ఒక డెసిమల్ నెంబర్ని అంటే ఒక బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్లోకి మార్చాలి అంటే ఆ ఇంటీజర్ పార్ట్ అయినట్లయితే, ఒకవేళ మనకి ఇచ్చింది ఇంటీజర్ వాల్యూ అయితే అప్పుడు దాన్ని మనం 2 యొక్క పాజిటివ్ పవర్స్ని రైట్ చేసుకుంటా దాని యొక్క ప్లేస్ని బట్టి ఆ 2 యొక్క పవర్తో పెంచి మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు డెసిమల్ ఈక్వలెంట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మార్పు ఏంటి అంటే కన్వర్షన్ ఆఫ్ ఏ బైనరీ ఫ్రాక్షన్ ఇంటూ ఏ డెసిమల్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ చూడండి 0.1101 అని ఉంది, అంటే మనకి ఇచ్చినది ఒక ఫ్రాక్షన్. ఈ బైనరీ ఫ్రాక్షన్ ని ఏ విధంగా డెసిమల్ ఈక్వలెంట్ లోకి మార్చుకోవాలి అంటే మనం ముందుగా అనుకున్నట్టుగా డెసిమల్ పాయింట్ యువతల అయితే దాన్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి అంటే 2 పవర్స్ అన్ని కూడా మైనస్లు ఉన్నాయి చూడండి. సో పాయింట్ అంటే డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ పొజిషన్ లో ఉన్నదాన్ని 2 పవర్ -1తో, నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న డిజిట్ ని 2 పవర్ -2తో, నెక్స్ట్ పొజిషన్ ని 2 పవర్ -3తో, లాస్ట్ ఈ పొజిషన్ లో ఉన్నటువంటి డిజిట్ ని 2 పవర్ -4తో మల్టిప్లై చేయండి. సో 2 పవర్ -1 అంటే 1/2, 2 పవర్ -2 అంటే 1/4, 2 పవర్ -3 అంటే 1/8, 2 పవర్ -4 అంటే 1/16. సో ఈ వాల్యూస్ అన్ని మల్టిప్లై చేసి వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 0.8125 అని వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఇచ్చిన బైనరీ ఫ్రాక్షన్ ని డెసిమల్ ఫ్రాక్షన్ లోకి మార్చాలి అంటే దాని మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే 2 యొక్క నెగిటివ్ పవర్స్ తో మల్టిప్లై చేసి వాటన్నిటిని కూడా యాడ్ చేసినట్లయితే మనము ఆ డెసిమల్ ఈక్వలెంట్ నెంబర్ ని ఫ్రాక్షన్ ని పొందొచ్చు. ఈ విధంగా మనం ఈరోజు ఒక బైనరీ నెంబర్ ని డెసిమల్ నెంబర్ లోకి ఎలా మార్చాలి, ఒక డెసిమల్ నెంబర్ ని బైనరీ నెంబర్ లోకి ఎలా మార్చాలో తెలుసుకున్నాం.